ఈరోజు మనం పండుగప్ప వంకాయ కూర ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామండి. చేపల్లో ఒక దాని పేరు పండుగప్ప. ఇదేనండి ఆ పండుగప్ప. దీన్ని ఎక్కువ ఉప్పులో ఊరపెట్టి మార్కెట్లో దొరుకుతాయండి. ఎండి చేపలు తినటం వల్ల ఎంతో ఆరోగ్యానికి లాభం ఉందండి. ఒమేగా 3 ఎక్కువగా ఎండి చేపల్లో దొరుకుతాయండి. అవే కాకుండా విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా దొరుకుతాయండి. నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఎండి చేపలు తిన్నట్లయితే ఆ సమస్య నుంచి దూరం అవ్వచ్చు. పచ్చేపల కంటే ఎండి చేపల్లో ఎక్కువ విటమిన్స్, ప్రోటీన్స్, కొవ్వులు మనకి ఎక్కువగా దొరుకుతాయండి. ఈ పండుగప్ప ఎలా వండాలో వీడియోలో చూపిస్తాను మీకు. మీరు నా వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనం ఒక చిన్న గిన్నె తీసుకొని పండుగప్ప ముక్కలని ఈ గిన్నెలో వేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకున్నట్లయితే మనము ఈజీగా దీన్ని కడుక్కొనవచ్చు. అప్పటికప్పుడే అయితే అవి నానకపోవటం వల్ల ఫ్రై అనేది సరిగా ఫ్రై అవ్వదు. గట్టిగా ఉంటుంది కాబట్టి నానపెట్టుకోవాలి. ముందుగా ఒక చిన్న బాండ్లీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని ముందుగానే మనము ముక్కల్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ముక్కలని నూనె వేడెక్కిన తర్వాత నూనెలో ఇలా ఒకటి తర్వాత ఒకటి పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గంటిని ఎక్కువగా తిప్పి చేయకూడదండి. నెమ్మదిగా ఒక్కొక్క ముక్కని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు. ఇలాగ సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ముక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కల్ని వేపుకోవాలి. ఇలా చిన్నగా తిప్పుకోవాలండి. ఈ ఫ్రై అయిన ముక్కల్ని పక్కన పెట్టుకొని అదే నూనెలో నూనె సరిపోతే ఓకేనండి. సరిపోకపోతే కొంచెం నూనె పోసుకొని కొంచెం నూనె కూడా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరకాయలని మజ్జిగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాతనే ఇలాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కల్ని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కొంచెం దాంట్లో వేసాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు మనం దాంట్లో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా 2 చిన్న టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అవి మొత్తం కలపాలండి. కలిపిన తర్వాత లైట్గా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసినట్లయితే త్వరగా మగ్గుతుందండి. ఉల్లిపాయలు టమాటాలు అన్నవి అవి మగ్గిన తర్వాత కారం మనం ఎంత తినగలుగుతామో అంత కారాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు తీసుకున్నాను. వంకాయలన్నిటిని ఒకేసారి కోసి మనము కూరలో వేయలేము కాబట్టి చిన్న గిన్నెలో నూనె పోసుకొని సాల్ట్ వేసుకొని ఆ ముక్కలు దాంట్లో కట్ చేసుకొని వేసుకొని ఆ ముక్కల్ని దీంట్లో కలుపుతున్నానండి. కండ్రెక్కకుండా ముందుగా మనం అలాగా చేసుకోవాలి. సాల్ట్ నీళ్ళల్లో వంకాయ ముక్కలు వేసుకొని ఆ ముక్కల్ని ఇలా వేసుకున్నట్లే టేస్ట్గా ఉంటుంది కూర. ఇలాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను. అది చింతపండు పులుసు తీసుకోవాలి. ఎండి చేపలకి చింతపండు పులుసు అనేది అవసరం. ఇలా పులుసు పోసుకున్న తర్వాత 5 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసి చూసిన తర్వాత చూడండి ఎలాగ బబుల్స్ వస్తున్నాయి. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కలని దీంట్లో కలుపుకోవాలి. ఈ ముక్కలని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ములిగేటట్టు మనము గంటి పెట్టుకొని కిందకి నెట్టాలండి. పైన ఉన్నట్లయితే పులుసు కారం ఉప్పు అనేది ఉప్పు అయితే దీనికి ఉంటుంది ముందుగానే, కారం అనేది పట్టదు. ఇలాగ కిందకి అనుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత కరివేపాకు మళ్ళీ లాస్ట్గా కరివేపాకుని ఇలాగా యాడ్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ కమ్మని వాసన అనేది వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను. ఇంతేనండి పండుగప్ప వంకాయ కూర తయారు చేయటం. ఇప్పుడు చూడండి ముక్కలు అనేవి ఎంత మంచిగా ఉన్నాయో.
కారం ఉప్పు అన్నీ మంచిగా పట్టున్నాయి. తిన్నట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఎండి చేపలు అనేవాళ్ళు ఇష్టమైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.